సమ్మర్ సీజన్ కావడంతో గ్రేటర్ సిటీలో మంచినీటి సరఫరా ఇతర అక్రమాలపై ఫోకస్ చేసింది వాటర్ బోర్డు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే సహించేది లేదన్నారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. 5,000 రూపాయల ఫైన్ వేసి మోటార్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ లక్ష్యంగా ఈ నెల 15 నుంచి స్పెషల్ డ్రైవ్ అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. నల్లా నీటి సరఫరా టైంలో లైన్మెన్ నుంచి ఎండీ వరకు ఫీల్డ్కు వెళ్లి తనిఖీలు చేయనున్నారు. గ్రేటర్ సిటీలో మంచినీటి సరఫరా ఇతర అక్రమాలపై ఫోకస్ చేసింది వాటర్ బోర్డు. సమ్మర్ సీజన్ కావడంతో చాలా ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. దీంతో అక్రమాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నల్లాలకు మోటార్లను బిగించి నీటిని తోడితే 5,000 రూపాయల ఫైన్ వేసి మోటార్ సీజ్ చేస్తామని, మూడోసారి దొరికితే కనెక్షన్ కట్ చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం వాటర్ బోర్డు హెడ్ ఆఫీస్లో ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోర్డు ఎన్నో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుందని వివరించారు ఎండీ. కొంతమంది మోటార్లతో ఎక్కువ నీటిని గుంజుకొని తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే సిటీలో భూగర్భ జలాలు అడుగంటిపోగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. నల్లాలకు మోటార్లు బిగించడంతో ఇతర ప్రాంతాల వినియోగదారులు ప్రెషర్తో నీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి తిప్పలు తప్పించడానికే రంగంలోకి దిగుతున్నామని తెలిపారు. 60% మంది నల్లాలకు మోటార్లు బిగిస్తుండటంతో హై ప్రెషర్తో నల్లా నీరు సరఫరా అవుతోంది. మోటార్లేని 40% వినియోగదారుల్లో 20% మందికి సాధారణంగా, మరో 20% మందికి లో ప్రెషర్తో నీటి సరఫరా అవుతుండటంతో మెట్రో కస్టమర్ సెంటర్కు కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బోర్డు థర్డ్ పార్టీతో ఆరా తీసింది. ఇందులో ఎక్కువ మంది నీటి సరఫరా టైంలో నల్లాలకు మోటార్లు బిగిస్తున్నట్టుగా తేలింది. సాధారణ మోటార్లతో పాటు లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన ఆటోమేటిక్ మోటార్లు వాడుతుండటంతో దిగువ చివరి కనెక్షన్ దారులకు అంతంత మాత్రంగానే నీటి సరఫరా అవుతోందంటున్నారు సిబ్బంది. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ లక్ష్యంగా ఈ నెల 15 నుంచి స్పెషల్ డ్రైవ్ అమలు చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. నల్లా నీటి సరఫరా టైంలో లైన్మెన్ నుంచి ఎండీ వరకు అంతా ఫీల్డ్కు వెళ్లి తనిఖీలు చేయనున్నారు. ఇది సమ్మర్ ముగిసే వరకు కొనసాగనుంది. ఫస్ట్ ఫేజ్లో లైన్మెన్లు వాటర్ వాల్వ్ తిప్పగానే సరఫరా చేసే లైన్లలో కనెక్షన్ టు కనెక్షన్ పరిశీలించి వాటర్ ప్రెషర్, మోటార్ల వినియోగాన్ని గుర్తిస్తారు. సెకండ్ ఫేజ్లో రోజు విడిచి రోజు సెక్షన్ మేనేజర్ అదే లైన్లో నల్లా నీటి సరఫరా, మోటార్ల వినియోగాన్ని గుర్తించి 5,000 ఫైన్ విధించి మోటార్ సీజ్ చేస్తారు. క్యాన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెడతారు. 2 సార్లు దొరికితే ఫైన్తో సరిపెడతారు. కానీ మూడోసారి దొరికితే కనెక్షన్ కట్ చేస్తారు. ఫీల్డ్ విజిట్లో భాగంగా ఎవరైనా సమగ్ర పరిశీలన చేయకుండా తప్పుడు రిపోర్ట్ ఇస్తే వారికి మెమో ఇవ్వనున్నారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, నీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి స్పెషల్ యాప్ను వాటర్ బోర్డు రూపొందించింది. ఈ యాప్తో నల్లాలకు మోటార్లను బిగించిన తాగునీటిని ఫ్లోర్లు కడగడానికి, వాహనాలు క్లీన్ చేయడానికి, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ఫ్లో, నిర్మాణ పనుల కోసం వినియోగిస్తే యాప్తో కంప్లైంట్ చేయవచ్చు. 2 రోజుల్లో యాప్ను అందుబాటులోకి తేనున్నారు. మొదటి, రెండోసారి వేసిన ఫైన్ను సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్కు జమ చేస్తారు. ఇది వచ్చే నెల బిల్లులో చెల్లించవచ్చు. తక్కువ ప్రెషర్తో నీటి సరఫరా అయినా, నీటి సరఫరాలో ఇతర సమస్యలు తలెత్తినా మేనేజర్, డీజీఎం, జీఎంలకు కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే జలమండలి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకుంటామంటున్నారు వాటర్ బోర్డు జీఎం.